హలో ఆల్, మీలో ఎంతమందికి ఇలా గ్రేప్ జ్యూస్ ప్యూర్గా తాగడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. అందుకే నేను ఇందులో ఐస్ క్రీమ్ కానీ షుగర్ కానీ ఏమీ కలుపుకోకుండా ఇలా ప్యూర్గా ఓన్లీ గ్రేప్స్ మాత్రమే యూస్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా మనం తెచ్చుకున్న గ్రేప్స్ని ఒక ప్లెయిన్ వాటర్లో వాష్ చేసుకొని తర్వాత ఉప్పు వేసుకొని ఇందులో ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకోవడం వలన దానిపైన ఉండే డస్టు, తర్వాత ద్రాక్ష పళ్ళ మీద కెమికల్స్ కూడా కొట్టుంటారు కాబట్టి ఆ కెమికల్స్ అన్నీ పోతుంది. ఇట్లాగా ఒక అరగంట తర్వాత ఉప్పు నీటిలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్లెయిన్ వాటర్లోనే వేసుకొని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఉప్పు ఆ కెమికల్స్ అన్నీ పోతాయి కదండి ప్లెయిన్ వాటర్లో వేసుకుంటే. అందుకని మనము ప్లెయిన్ వాటర్లోనే వేసి మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలాగా నల్ల ద్రాక్షను ఒక 2-3-4 సార్లు వాష్ చేసుకొని తర్వాత మనము శుభ్రంగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనకి ఎన్ని ద్రాక్ష పళ్ళు అయితే కావాలో అన్ని ద్రాక్ష పళ్ళు వేసుకోవాలి. నేను ఇందులో షుగర్ కానీ, బ్రౌన్ షుగర్ కానీ, బెల్లం కానీ, ఐస్ క్రీమ్ కానీ, పాలు కానీ, నీళ్ళు కానీ ఏది వాడట్లేదండి. ఉత్త గ్రేప్స్ మాత్రమే వాడి వాటితోనే నేను జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మిక్సీ జారులో వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇలాగా ప్యూర్గా తాగడం వలన మనకి బ్లడ్ కూడా బాగా పడుతుంది. మీలో ఎంతమందికి ఇలాగా చేసుకొని తాగడం అంటే ఇష్టము? అంతే అండి, ప్యూర్ గ్రేప్ జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు కూడా ఈ గ్రేప్ జ్యూస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేయండి.